వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సౌమ్య. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నో సంక్షేమ పథకాలని అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ ని కాపాడుకోవాలి. ప్రజలకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హితవు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన కళాకారులు, కవులు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. రాజకీయ పార్టీలు ఎన్నికల సమీకరణాల వైపు ఆలోచించేలా ప్రజాగర్జన సభ. కొత్తగూడెంలో ఎటు చూసినా అరుణ పతాక రెపరెపలే. జూన్ 15వ తేదీలోగా వానాకాలం పంట వరి నాటు వేస్తే మేలు. రైతులకి వ్యవసాయ శాఖ ఏడీఆర్ డాక్టర్ రావులు ఉమారెడ్డి హితవు. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ని రానున్న ఎన్నికల్లో కాపాడుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలకి హితవు పలికారు. జనగామ జిల్లా దేవరుప్పల మండలం చిన్నమడూరు యశ్వంతపురం వాగుపై వంతెనలకు, పెద్దమడూరులో పల్లె దవాఖానా భవనానికి ఆయన భూమి పూజ చేశారు. మంత్రి దయాకర్ రావు చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితుడై బబ్బూరి శ్రీకాంత్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బస్వ సావిత్రి మల్లేష్, జడ్పీటీసీ పల్లా భార్గవి, సుందర్రామరెడ్డి, సర్పంచులు వంగ పద్మ, వెంకటేశ్వర్లు, ఆకవరం సృజనా పెద్దారెడ్డి, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తీగల దయాకర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చేరిన బబ్బర్ శ్రీకాంత్ గౌడ్ గారికి, టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఏం లాభం జరిగిందనేది మనం విశ్లేషణ చేసుకోవాలి. నేను ఎందుకంటున్నా అంటే, మీరందరూ కూడా ఇన్నేళ్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. ఒక్కసారి మొన్న నాకేశారు. వాస్తవం కాదా? 50 ఏళ్ల నుంచి కాంగ్రెస్ కి వేస్తాం. పెద్దమంది డబ్బా తిప్పితే కాంగ్రెస్ కి ఓట్లు ఎక్కువ వస్తాయి. నాకు 2 సార్లు వేయలే. పక్క ఊళ్ళని వేసినా కానీ మీ ఊరు వేయలే. మీరు నాకు బాగున్నారా, మీకు నేను బాగున్నానా? మరి పొన్నా లక్ష్మయ్య మంత్రి, ఇరిగేషన్ మంత్రి, పెద్ద మంత్రి. ఆయన బ్రిడ్జెస్ కట్టేట ఆయనే, చెక్ డ్యామ్లు కట్టేట ఆయనే, రోడ్లు ఇస్తే ఆయనే, నీళ్లు ఇచ్చేట ఆయనే. మరి పెద్దమడూరు అటే ఉండే కదా పొన్నా లక్ష్మయ్యకి. పొన్నా లక్ష్మయ్య కేసుడు ఎడ్యుకేషన్. మరి ఇప్పుడు ఒక్కసారి అంటే తప్పు చేసిండ్రు, 2వ సారి కూడా వేసిండు కదా, మళ్ళా 3వ సారి కూడా వేసిండు కదా. ఎందుకు వేసిండ్రు? ఏమన్నా దున్నపోటు కట్టేసారు, 10 అపార్ట్మెంట్ ఉంటుందా? నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎట్లా లాభం జరుగుతుంది అనేది విశ్లేషణ చేసుకోవాలి. నాకేమొచ్చింది అనేది కాదు. సమాజం బాగుపడాలి, ఊరు బాగుపడాలి, మొదలు కోరుకోవాలి. నాకేమొచ్చింది అంటూ కూడా ఉంటాం. మనం గుడికి పోతాం, ఏం మొక్కుతాం? నేను బాగుంటుంది అలా మొక్కుతావా? నా పిల్లలు బాగుంటారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో కళాకారులు, కవులు కీలక పాత్ర పోషించారని, ఉద్యమ భావజాలం వ్యాప్తిలో కవులు, రచయితలు, కళాకారులు నిస్వార్థంగా పనిచేశారని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా స్థానిక ఆర్ఆర్ గార్డెన్స్లో తెలంగాణ సాహిత్య దినోత్సవ వేడుకల్ని నిర్వహించారు. తెలంగాణ సాహిత్య దినోత్సవం సందర్భంగా కవులు, రచయితలు, తెలంగాణ ఉద్యమం, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి తదితర అంశాలపై కవితలను చదివి వినిపించారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పుట్టా మధుకర్ తదితరులు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతి, అస్తిత్వం అంశాలపై కవితలు రాయాలని కవులని ఆహ్వానించి వేడుకలు నిర్వహించగా మొత్తం 36 మంది కవులు తమ కవితలు పంపారని, కవుల పేర్లు లేకుండా పారదర్శకంగా జడ్జీలకి కవితలు పంపి విజేతలను ఎంపిక చేశామని కలెక్టర్ తెలిపారు.
తెలుగు భాషలో పద్య వచన కవితా పోటీలు, ఉర్దూ భాషలో కవితా పోటీలు నిర్వహించామని 3 విభాగాల్లో మొదటి స్థానంలో నిలిచిన వారికి 5,000, రెండవ స్థానంలో నిలిచిన వారికి 4,000, మూడో స్థానంలో నిలిచిన వారికి 3,000 రూపాయల బహుమతులు అందిస్తున్నామని తెలిపారు. సాహిత్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్క కవులని ప్రోత్సహిస్తూ 1,116 రూపాయలని అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీధర్, జిల్లా అటవీ శాఖ అధికారి శివయ్య, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి, ఇంటర్మీడియట్ జిల్లా అధికారి కల్పన తదితరులు పాల్గొన్నారు. నిశేష ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి జిల్లా యంత్రాంగం, పాల్గొన్నటువంటి సాహితీవేత్తలు, కవులు, కళాకారులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కళాభివందనాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎక్కడైతే అణచివేత ఉంటుందో అక్కడ ఉద్యమం మొదలవుతుంది. మరి దాంతో అణచివేతకి వ్యతిరేకంగా మన రాష్ట్రాన్ని మనం సాధించుకోవాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో మొదలైందే మన తెలంగాణ ఉద్యమం. ఎంతోమంది కవులు, సాహితీవేత్తలు, కళాకారుల సహకారంతో ఆనాటి తెలంగాణ ఉద్యమ నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాటం చేసి అనేక మంది ఆత్మ బలిదానాల అనంతరం తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. అణచివేత అంటే ప్రాంతం మీద కాకుండా అవకాశం ఉంది కనుక తెలంగాణ దేశంలో ఇవాళ మరి ఒక దేశ పటంలో ముఖ్య రాష్ట్రంగా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో నడుస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రం కనబడుతుంది కనుక ఈ ఉర్దూ వాక్యాలతో దేశమంతా కూడా తెలుసుకునే అవకాశం ఉన్నందున వాళ్ళు కూడా పాల్గొని వినిపించడము చాలా సంతోషంగా భావిస్తూ కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఈ సాహిత్య దినోత్సవంలో అందరూ పాల్గొనాలని మమ్మల్ని ఆదేశిస్తూ ఆహ్వానించడం జరిగింది. దానికోసం ఇవాళ ఈ గొప్ప కార్యక్రమాన్ని విని ఆలకించే అవకాశం ఇచ్చినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఇదే రీతిలో 22 వరకు జరిగేటువంటి కార్యక్రమాలలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మీరందరూ కూడా పాల్గొనాలని ఆశిస్తూ ఈ సందర్భంగా మీ కళలను చూపించేటువంటి కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు. జై తెలంగాణ. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు సాహితీ దినోత్సవంలో ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న మన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారు సంగీత సత్యనారాయణ గారు, లైబ్రరీ చైర్మన్ అన్న రఘువీర్ సింగ్ గారు, అడిషనల్ కలెక్టర్ కుమార్ దీపక్ ఐఏఎస్ గారు, పాల్గొన్న కవులు, కళాకారులు, పత్రికా విలేకరులు అందరికీ నమస్సుమాంజలు. పెద్దపల్లి జిల్లాలో కొంచెం కవులు, కళాకారులు తక్కువ ఉన్నట్టుగా అర్థమైంది నాకైతే. అంత గొప్పగా అనర్ఘలంగా అయితే తక్కువగా కనిపిస్తుంది. వచ్చే ఏదైనా ఉత్సవం వరకైనా ఈ పెద్దపల్లి జిల్లాలో కవులు, కళాకారులు మరి ఇంకా సాహిత్యంతో ఆ యొక్క మీ ఏమంటారు పద్యాలతోటి వస్తారని ఆశిస్తూ ఫ్యాక్టరీలు, ప్రాజెక్టులు ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లాలో కొంచెం ఉద్యమం ఒకవైపు నడుస్తూ ఉంటే దానికి ద మెయిన్ స్పిరిట్ బిహైండ్ మొత్తం ఉద్యమం కూడా
అందరినీ ఉత్తేజింప చేస్తూ అందరినీ ముందుకు నడిపించడంలో మన కవులు రాసిన వివిధ పోయిట్రీ కానీ పాటలు కానీ దాని ఇంపార్టెన్స్ అండ్ దాని రోల్ ఇన్ తెలంగాణ మూమెంట్ అనేది మనం అందరూ గుర్తు చేసుకుంటూనే ఉండాలి. దాన్ని పురస్కరించుకొని మన తెలంగాణ లిటరేచర్ని సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇవాళ సాహిత్య దినోత్సవంని జరుపుకోవాలనే ఉద్దేశంతో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. చాలా థ్యాంక్ యూ. ఒక్కొక్కరు డిఫరెంట్ థాట్స్తో ఎంతో డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ తోటి మీ అందరూ ఒక 31 మంది కవులు మీరు ముందుకు వచ్చి వివిధ అంశాల మీద మీరు మీ రచనని మా ముందుకు ఉంచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున మీకు ఎంకరేజ్మెంట్గా ఉండాలి అని స్టార్టింగ్ ఎవరెవరు వస్తారు అంటే కవిత్వలో ఎంట్రీస్ ఇవ్వండి అంటే వచ్చింది లేదు పెట్టింది లేదు, బట్ వెంటపడి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటే మన నుంచి మా దగ్గరకు వచ్చి ఇవాళ పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఎంకరేజ్మెంట్గా ఉండాలి అనే ఒక చిన్న ఉద్దేశంతో మనకి కంప్లీట్ ఇంపార్షియల్ వేగా మన ఇవాళ ఈ బృందం మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఇది నిర్వహించడం జరిగింది. దాంట్లో మన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్తో అవుట్రైట్గా మనకి రాజకీయ పార్టీలు ఎన్నికల సమీకరణాల వైపు ఆలోచించేలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ప్రజాగర్జన సభ జరిగింది. ఎర్రదండు కదం తొక్కింది. ఎర్ర చొక్కా, ఎర్ర చీర, చేతిలో ఎర్ర జెండాతో సిపిఐ కార్యకర్తలు భారీగా కదలి వచ్చారు. ఎటు చూసినా అర్ణ పతాక రెపరెపలే. దారులన్నీ జనంతో నిండిపోయాయి. కార్యకర్తల నినాదాలతో గూడెం పట్టణం ప్రతిధ్వనించింది. వందల సంఖ్యలో వాహనాలు తరలివచ్చాయి. భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ప్రజాగర్జన సభకి జనం పోటెత్తారు. గ్రామం నుండి తమ గ్రామానికి చెందిన ఫ్లెక్సీలు చేతబూని ప్రకాశం స్టేడియంకి చేరుకున్నారు. సూర్యుని బగబగలు కమ్యూనిస్టు కార్యకర్తలని నిలువరించలేకపోయాయి. మరుమూలల ప్రాంతాల నుండి ఆదివాసీలు, గిరిజనులు మండుటెండలో 4 గంటలకే సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సభకి యువ కెరటం కదలి వచ్చింది. ఎటు చూసినా యువకులే కనిపించారు. 10,000 మంది రెడ్ షర్ట్ వాలంటీర్లు కదం తొక్కారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి భారీ జన సమీకరణ జరగగా పార్టీ కార్యకర్తలు రాష్ట్ర నలుమూలల నుండి తరలివచ్చారు. ప్రధానంగా ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుండి వేలాది మంది రైతులు ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చారు. కొత్తగూడెం చరిత్రలో ఇది 4వ అతిపెద్ద బహిరంగ సభగా జనం చెప్పుకుంటున్నారు. సిపిఐ పోరాట చరిత్రలో ప్రజాగర్జన సభ ఒక చారిత్రక సభగా నిలిచిపోతుందని అన్నారు. ఓట్ల లెక్క తీసుకుంటే మా ఓట్లు మాకుంటే నీ సంగతి మాకెందుకు, మీరు ఎందుకంటే పని చేయాలా? మా ఓట్లు మీకు అవసరం లేకపోతే మీరు మమ్మల్ని పిలిచారు, మేము మునుగోట్లో వెళ్ళలేదా? అంటే రాజకీయ సైక్యత కావాలి తప్ప నీకెన్ని ఓట్లు ఉన్నాయి నాకెన్ని ఓట్లు అంటే ఓట్లు లెక్క పెట్టుకునే సైక్యత అవసరం లేదు. ఎవరి పంపాడు చూసుకోవచ్చు. అందుకని నేను చెప్తుంది ఒక ఎక్స్పీరియన్స్ కాదు, రాబోయే ఎన్నికల్లో కూడా నీకు ఎన్ని ఓట్లు ఉన్నాయని చెప్పేది కాదు. రాజకీయంగా దృఢంగా బీజేపీని వ్యతిరేకించే రాజకీయ శక్తులు ఎవరు? ఈ భారతదేశంలో మొట్టమొదటి కూడా బీజేపీ లాంటి సంఘ పరివారం లాంటి వ్యతిరేక కొనసాగించే శక్తి భారత కమ్యూనిస్ట్ పార్టీకి లెఫ్ట్గా ఉంది. ఆ లెఫ్ట్కు ఉన్నప్పుడు ఎన్నికల ఒడబడికలో కూడా ఓట్లు లెక్క తీసుకోకుండా అనవసరమైన కాలయాపన చేయకుండా రాజకీయ ఐక్యత కావాలంటే బీజేపీకి వ్యతిరేకంగా సమర్థత కొనసాగించాలంటే
ఈ సమస్య పరిష్కరించడానికి ఐక్యంగా ముందుకెళ్తాం. ఐక్యంగా ముందుకెళ్ళకపోతే మాకు పోయి 4-5 సీట్లు కావచ్చు, మీకు ముఖ్యమంత్రి పోతే కదా గత హోంసారి మీకు ఎందుకు పోగొట్టుకుంటారు. అందువల్ల ఇక్కడికి వచ్చేకాడికి మేము అడుక్కోవడం కాదు, మా సీట్లు అడుక్కోవడం కాదు, రాజకీయ నమ్మకమైన రాజకీయ కలయిక చేస్తున్నాం, మాట్లాడుకుందాం, పరిష్కారం చేస్తున్నాం. ఈ మధ్య ఏమైంది, డబ్బులు గంపలో పెట్టుకొని తిరుగుతారు కొంతమంది, తిరిగి ఖమ్మంలో ఉన్నటువంటి కొత్త ఓటు పొలాన్ని ప్రయత్నిస్తారు. డబ్బులుంటే ఉండొచ్చు, మూట పెట్టుకొని తిరగచ్చు. ఆ డబ్బులు ఎక్కడ వస్తాయంటే మీరు రెడ్ లైట్ ఏరియాకి పోండాయా, రెడ్ లైట్ ఏరియాకి పోతే మీకు ఉపయోగపడతా డబ్బులు, ఈడ పనికిరాదు. ఖమ్మం జిల్లా రెడ్ లైట్ ఏరియా కాదు, కొత్తగూడెం రెడ్ లైట్ ఏరియా కాదు. రెడ్ లైట్ ఏరియా పోయి డబ్బులు పంచుకోండి, ఇక్కడ మీ ఆటలు సాగవు, మీ డబ్బులు ప్రసక్తి చెప్తా ఉన్నాం. ఆ డబ్బులు చాలా మంది భయపడతా ఉన్నారు. లేకపోతే ఎవరండి వీళ్ళు, ఆ పొగ్గులైతే ఎవరు, డబ్బులు తప్ప ఎప్పుడు ఉందానికి ఏ ప్రజాపాలన సాగించాడు, వాళ్ళు ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా డబ్బుల అహంభావంతో వస్తూ ఉన్నారు. దీన్ని మనం కొనసాగించాల్సింది. ఇంకా సర్కారు సేవలు చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. సర్కారు సేవలు చేసుకోండియా, సర్కారు సేవలు చేసుకుంటూ మన రాజకీయాలకు వస్తారా? రెండు కావాలా, అబా కావాలా, భూమా కావాలన్నా? రాజకీయాలు చేసుకుంటే రాజకీయం చేయండి, వచ్చి పోవడం సాగించండి, ఎందుకంటే నిలబడండి, మాకు అభ్యంతరంలా. ఒకవైపు సర్కారులో ఉంటారు, అధికారంలో ఉంటారు, ఇంకోసారి ఇంకొచ్చి పోటీ చేయడానికి ప్రయత్నిస్తారా? ఇలాంటి అవకాశవాదాలను కూడా కొత్తగూడెం ప్రజలు ఎక్కువ వ్యతిరేకించారు. అదే మీరు ఏం చేస్తారు, ఇప్పుడు మీరు వస్తున్నారు, బీజేపీ వస్తూ ఉన్నారు, వాళ్ళు అడగాల్సిన ఒకటే, మోడీ ఏం చెప్పాడు 2014లో మహిళలారా మీరు చూడగలుగుతారు మాతో, మీరా మాకు చెప్పేది. అధికారం ఉంటేనే మీరు మనుషులు, అధికారం లేకపోతే పశువుల కంటే హీనం. రోజుకో పార్టీ వాళ్ళు, రోజుకో పార్టీ మారే వాళ్ళు మాకు నీతులు చెప్తారు. రోజుకో పార్టీ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదు, వాళ్ళు మాకు నీతులు చెప్తారు. ఎవరికి నీతులు చెప్తారు? 100 రోజులైనా సరే, 100 సంవత్సరాలైనా నందిని సిద్ధాంతం వదలనటువంటి మాకు నీతులు చెప్తారా? ఎక్కడ పచ్చగా ఉంటే ఆడికెళ్ళి మేస్తారు, ఎక్కడ నేడు ఉంటే ఆడ పడుకుంటారు. పశువుల్లాగా అధికారం కోసం అర్థమైన గడ్డి తినేటువంటి మీరు కమ్యూనిస్టులు మాకు పేర్లు చెప్తారా? కమ్యూనిస్టులు అమ్ముడు పోయారా? సిగ్గులేదా మాట్లాడడానికి? తల్లికి పేరు పెట్టినట్టు ఎదవల్లారా, తల్లికి పేరు పెట్టినట్టు కమ్యూనిస్టులు అమ్ముడు పోయారంటారా? ఎవరు ఎక్కడ అమ్ముడు పోయారు రుజువు చేయండి. అమ్ముడు పోతే మాకు ఈ 1,000 కోట్లు, మీకు 1,000 కోట్లు ఎట్లా వచ్చినాయి? మరి మాకు మామూలుగానే ఎందుకున్నాం? ఏంటి అమ్ముడిపోయింది? ఇది ఫ్యాషనా? ప్రతి ఒక్కరికి ఒక కమ్యూనిస్ట్ పార్టీని విమర్శ చేయటం, కమ్యూనిస్ట్ ఇంకెవరు చెప్తున్నారు? ఇది ఎన్నికల కోసం పెట్టిన బహిరంగ సభ. ఏది ఎట్లా చెప్తారో తెలియదు, ఏం మాట్లాడతారో తెలియదు. అందరూ కమ్యూనిస్ట్ పార్టీ గురించే చెప్తారు. కమ్యూనిస్ట్ పార్టీ పని అయిపోయింది అంటారు. రోజు కమ్యూనిస్ట్ 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 అని జపం చేస్తున్నారు. ఇంకా జపం చేయండి, మీకు పుణ్యమన్న వస్తుంది. రోజు కమ్యూనిజం పేరు చెబుతా ఉండండి, మీకు పుణ్యమైన వస్తుంది. రైతులు జూన్ 15వ తేదీ లోపల వానాకాలం పంట వరి నాటు వేసుకుంటే బాగుంటుందని వ్యవసాయ శాఖ ఏడీఆర్ డాక్టర్ రావుల ఉమారెడ్డి సూచించారు. వరంగల్ జిల్లా ఆరేపల్లి వ్యవసాయ క్షేత్రంలో టీఎస్ ఆర్కిటెక్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రైతు అవగాహన సదస్సుని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగి వరి పంటకి నవంబర్ నెలలో వేసుకుంటే బాగుంటుందని తెలిపారు. వానాకాలంలో సాగు చేసే పరికరాలు, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, పంపు మోటార్లు, విత్తనాలు, డ్రోన్లు మొదలైన వాటి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పత్తి యార్డులో జరిగిన అగ్ని ప్రమాదం సంఘటన స్థలాన్ని బీజేపీ నాయకుడు దేవకి వసుదేవరావు పలువురు నాయకులతో కలిసి పరిశీలించారు. అధికారుల నిర్లక్ష్యం, పాలకవర్గం చేతగానితనంతోనే రైతులు, వ్యాపారస్తులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. మార్కెట్లో అగ్నిమాపక కేంద్రం ఉన్నా అందులో వాహనం లేకపోవడం వ్యాపారులకి తీవ్రమైన నష్టాన్ని గురిచేసిందని వ్యాఖ్యానించారు. మార్కెట్ యార్డ్లో మౌలిక వసతులు ఏర్పాటు చేసి కలిగిన నష్టానికి జిల్లా మంత్రి పూర్తి బాధ్యత వహించి రైతులకి, వ్యాపారులకి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. హాస్పిటల్లోనే 3
నెలలు హైదరాబాద్ తీసుకోగలన్నా. నిన్న సాయంత్రం ఖమ్మం పత్తి మార్కెట్లో అగ్ని ప్రమాదవశాత్తు మరి దాదాపు 80 లక్షల విలువైన పత్తి కాలిపోవడం జరిగింది. చిట్టూరు శ్రీనివాస్ గారు వారి యొక్క ఫరం సంబంధించిన పత్తి కాలిపోవడం దురదృష్టకరం. అయితే మార్కెట్ వర్గాలు మేనేజ్మెంట్ ఇన్సూరెన్స్ ఉంది ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు కాబట్టి ఎంతో కొంత వారికి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి మార్కెట్ యాజమాన్యాన్ని కోరటం జరుగుతుంది. అదేవిధంగా మరి ఇక్కడ అరకొరని వసతులు, సమయానికి ఫైర్ ఇంజన్ లేకపోవటం, మరి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 34 లక్షలు పెట్టి ఈ పక్కనే ఒక ఫైర్ ఇంజన్ స్టేషన్ కట్టడం, రాజశేఖర రెడ్డి గారి సమయంలో దాన్ని ఇనాగరేషన్ చేయటం, ఆ తర్వాత ఫైర్ స్టేషన్ని ఆఫీసుగా మార్చటం, ఒక ఫైర్ ఇంజన్ని ఈ మధ్యనే గౌరవ మంత్రి గారు ఫైర్ ఇంజన్ని మరి మార్కెట్లో పెట్టడం, సమయానికి అది కూడా లేకపోవటం ఈ యొక్క ప్రమాదానికి కారణం. ఏపీలో 45 రోజుల వేసవి సెలవుల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలలు జూన్ 12వ తేదీ తిరిగి పునః ప్రారంభమయ్యాయి. వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకొని ఎండ తీవ్రత, వడగాల్పులు రాష్ట్ర వ్యాప్తంగా వీస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు పాఠశాలలకి ఒంటిపూట బడి నిర్వహించమని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరం వేసవి తాపం దేవుడెరుగా తల్లిదండ్రులకు ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు చెల్లించే లోపు వడదెబ్బ వచ్చి పడిపోయే అవకాశం లేకపోలేదు. విపరీతంగా స్కూల్ ఫీజులు పెంచిన యాజమాన్యాలు ముక్కుపిండి మరి తల్లిదండ్రుల నుండి ఫీజులు వసూలు చేస్తుండగా ఇలా కాదు అన్నట్లు, ఇది సరిపోదు అన్న చందంగా ట్యూషన్ ఫీజులు, టెక్స్ట్ బుక్కులు, నోట్ పుస్తకాలు, యూనిఫామ్ల పేరుతో మరింత డబ్బులు తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తున్నారు. పేద, దిగువ, మధ్యతరగతి కుటుంబాల తల్లిదండ్రులు గవర్నమెంట్ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలల వైపు చూస్తున్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పాఠశాల యాజమాన్యాలు తల్లిదండ్రుల వద్ద నుండి నిలువు దోపిడీకి పాల్పడుతుండగా ఇది ఏది పట్టనట్లు, ఇది తమ పరిధిలో లేనట్లు వైఎస్ఆర్ జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రవర్తించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా ప్రొద్దుటూరు మండలం విద్యాధికారి, జిల్లా విద్యాశాఖ అధికారి ప్రైవేట్ పాఠశాలల వైపు దృష్టి సారించి ఈ ఫీజుల దందా నుంచి తల్లిదండ్రులను కాపాడాలని పలువురు కోరుకుంటున్నారు. సుజాత నగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రకటించిన గిరిజన బంధుని తక్షణమే అమలు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల పరిధిలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోయగూడెం గ్రామం ఉప్పరిగూడెంలో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప ఎన్నికలు జరిగిన ప్రతి సందర్భంలో అక్కడి ప్రజలను మభ్యపెట్టేందుకు ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టి ప్రచారం చేయడం సీఎం కేసీఆర్కి అలవాటని వ్యాఖ్యానించారు. ఏ పాటకైతే తెలంగాణ సమాజం బయటకు వచ్చిందో, ఏ ఆటకైతే తెలంగాణ యువత పాదం కలిపిందో ఆ పాటకి, ఆ ఆటకి రోజులు చెల్లాయని అన్నారు. కవులు, కళాకారులు ప్రశ్నించే గొంతులు ప్రభుత్వం తొక్కేస్తుందని మండిపడ్డారు. భారతీయ బౌద్ధ మహాసభ కొత్తగూడెం జిల్లా బౌద్ధ ఉపాసకుల బౌద్ధ అభిమానుల విస్తృత స్థాయి జనరల్ బాడీ సమావేశం ప్రకృతి ఆశ్రమంలో కొచ్చర్ల కమలారాణి అధ్యక్షతన విజయవంతంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బీఎస్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి పరందాములు రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన బౌద్ధ కార్యక్రమాల గురించి వివరించారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీలం ప్రభాకర్ జిల్లా స్థాయి నిర్మాణాలు ఎలా నిర్మించాలో వివరించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ సత్తయ్య, సహాయ కార్యదర్శి తోకల సంజీవ్ హాజరయ్యారు. ఈ సమావేశంలో బీఎస్ఐ కొత్తగూడెం జిల్లా అడ్హాక్ కమిటీని ప్రకటించారు. జిల్లా కన్వీనర్గా కొచ్చెర్ల కమలారాణి, కో కన్వీనర్లుగా మారపాక రమేష్, ధర్మారావు, పార్వతి, పుష్పలత, షాలిక్ బడికే కొంతమంది సభ్యులని ఎన్నుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా ఒంగూరు మండలం ఉప్పల్పాడులో కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ చరణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో కస్తూరి ఫౌండేషన్ సభ్యులు కంకణాల నర్సిరెడ్డి ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులు సమక్షంలో కేక్ కట్ చేసి పంచిపెట్టారు. కస్తూరి చరణ్ సార్ వరంగల్ నర్సంపేట్ మెయిన్ రోడ్లో పంచనగరి వెళ్లే దారిని ఆనుకొని కొండగిరి సాయిబాబా గుడి పక్కన సువిశాల ప్రదేశంలో ప్రశాంతమైన వాతావరణంలో నిర్వాహకులు, మేనేజింగ్ డైరెక్టర్లు వెంకటేశ్వరరావు, సుధాకర్, సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో 13 ఎకరాల్లో కూడా లేఅవుట్లో ఏర్పాటు చేసిన వి సిటీ టౌన్షిప్ వెంచర్ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ బ్రోచర్ ఆవిష్కరణ సందర్భంగా పలు రకాల ఆఫర్లని ప్రకటించారు. వరంగల్ నగరానికి అతి సమీపంలో సామాన్య ప్రజలకి అందుబాటు ధరల్లో ఫ్లాట్లు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిల్డర్లు, కస్టమర్లు, బంధుమిత్రులు పాల్గొన్నారు. ఒక ప్రాపర్టీ ఉండాలి, మన పిల్లల కోసం మనం ఏదైనా సంపాదించాలి, చెయ్యాలి, ఏదైనా ఒకటి చెయ్యాలి అనుకొని మీరు ఇక్కడ వరకు వచ్చారు. అందుకు మేము మిమ్మల్ని చాలా బాగా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. మెనీ మోర్ కంగ్రాచులేషన్స్ టు యూ. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఉన్న కాలానికి, ఇప్పుడున్న సంపాదనకి మేము ఏం చేయలేము, వాళ్ళు ఏదో అలా చదువుకొని వాళ్ళందరూ వాళ్ళు ఏదో బతకాలి అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి ఉన్న వాళ్ళలో మీరు ఏదో చేయాలి, ఏదో కొనాలి, ఏదో మనము డెవలప్ అవ్వాలనే ఒక ఆలోచన మీలో పుట్టింది చూడండి. అందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. చాలా మంచి ఆలోచనలో ఉన్నారు మీరు. ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది, ఇల్లు ఉండాలి, మన సొంత ప్రాపర్టీ ఉండాలి అని. ఎందుకు మొదలు కొట్టద్దంటారు, ఈ ఇంటికి ఇది పోయొద్దంటారు. అది బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎన్నో సంక్షేమ పథకాలని అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ ని కాపాడుకోవాలి. ప్రజలకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హితవు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన కళాకారులు, కవులు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. రాజకీయ పార్టీలు ఎన్నికల సమీకరణాల వైపు ఆలోచించేలా ప్రజాగర్జన సభ. కొత్తగూడెంలో ఎటు చూసినా అరుణ పతాక రెపరెపలే. జూన్ 15వ తేదీలోగా వానాకాలం పంట వరి నాటు వేస్తే మేలు. రైతులకి వ్యవసాయ శాఖ ఏడీఆర్ డాక్టర్ రావులు ఉమారెడ్డి హితవు.
ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.